నమస్తే వెల్కమ్ టు ఆద్య టీవీ నేను మీ స్వర్ణ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి. నమస్తే రామారావు గారు, కృష్ణ గారితో అమ్మ దొంగ, స్టువర్ట్పురం దొంగలు, అలానే సౌందర్య గారితో అమ్మనా కోడలు వంటి సినిమాలు తీసిన వి సాగర్ గారు స్వర్గస్థులైనారు. ఆయనలో ఉన్న ప్రత్యేకతలు ఏంటండి? ఆయన బేసిక్గా చాలా మంచి మనిషి అమ్మ, హెల్పింగ్ నేచరు. తర్వాత ఆయన నేను ఒకేసారి డైరెక్ట్లు అయ్యాం. ఓ విధంగా ఆయన నేను మంచి ఫ్రెండ్స్ కూడా. ఎలాగంటే ఆయన దీప అనే ఒక ఆర్టిస్ట్ ఉండేది. ఆ దీపకి గైడ్గా ఉండేవాడు అన్నమాట. అంటే ఈ సినిమా చెయ్యు, ఈ సినిమా చెయ్యొద్దు అని మంచి స్నేహితుడు దీపకి. అప్పుడు నేను కూడా దీపకి మంచి స్నేహితుడిని. అలాగే ఇద్దరం కలుసుకొని మాట్లాడుతుండేవారు అన్నమాట. అయితే ఆయన సినిమాకి వచ్చిన తర్వాత సినిమాని ఎంతవరకు లైటర్గా తీసి జనరంజకంగా చెప్పచ్చో తెలిసిన వ్యక్తి సాగర్ గారు. ఆ సినిమా మీద ఒక అవగాహన ఉంది. ఆయన మాటల్లో ఎంతైతే ఫ్లెక్సిబిలిటీ ఉంటుందో సినిమాలో కూడా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. మీరు గమనించినట్టయితే స్టువర్ట్పురం దొంగలు, స్టువర్ట్పురం పోలీస్ స్టేషన్, అది యండమూరి వీరేంద్రనాథ్, తర్వాత చిరంజీవి గారి డైరెక్షను, ఇది భానుచంద్ర డైరెక్షను. కానీ ఈ సినిమా హిట్ అయింది, ఆ సినిమా ఫ్లాప్ అయింది. అంటే ఏమిటి, అక్కడ ఆర్టిస్ట్ ఎవరని కాదు, ఆర్టిస్ట్తో ఎలా డీల్ చేశాడన్నదే ప్రధానం. అలాగే సినిమాల్ని ఆయన సినిమాలు అన్ని సినిమాలు చూసినప్పుడు కూడా ఎక్కడ విసుగు విరామం ఉండదు. లైటర్గా ఉంటుంది, కామెడీ ఉంటుంది, పాటలు ఉంటాయి. ఆయన సినిమాల్లో హీరోల్ని బాగా చూసుకుంటాడు, ఫ్రెండ్లీగా ఉంటాడు. ముఖ్యంగా నేను ఆయనలో లైక్ చేసింది ఏంటంటే ఆనిముత్యాల లాంటి ఒక దర్శకుల్ని ఇండస్ట్రీకి అప్పగించాడు. అందులో ప్రధానమైన వ్యక్తి వివి వినాయక్. అలాగే శ్రీను వైట్లు కూడా చాలా మంచి సినిమాలు చేశాడు కదా, మామూలు సినిమాల. అంటే ఆ దూకుడు సినిమాతో ఆయన ఎక్కడికో వెళ్ళిపోయినాడు. తర్వాత ఏదో కొంచెం ఆ దురదృష్టం అనుకోవాలి తప్ప మళ్ళీ వస్తాడు తప్పకుండా. ఆయనకి ఆ స్కిల్లు, ఆయనకి ఆ సత్తా ఉంది. తర్వాత నాగేశ్వర రెడ్డి, ఇట్లాంటి అనిల్ కుమార్ చౌదరి, ఇట్లాంటి వాళ్ళందరూ ఆయన దగ్గర పనిచేశారు. మంచి డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నారు. అది విషయం అన్నమాట. తర్వాత ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి గుణం ఏంటంటే ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్కి ఆయన ఒక చైర్మన్గా ఒక 3 టర్మ్స్ పనిచేశాడు ఆయన. అదంటే సినిమాలో ఉన్న వాళ్ళతో సత్సంబంధాలు కలిగి ఉండడం ఆయన తాలూకు ప్రత్యేకత. చాలా మంచి మంచి స్కిల్స్ ఉంటాయి, చాలా మంచిగా సినిమాలను చిత్రీకరించగలిగే కెపాసిటీ ఉంటుంది. కానీ ఎందుకనో అంతగా పేరు రాదు. అలాంటి డైరెక్టర్లో మనం సాగర్ గారిని కూడా అనుకోవచ్చు. మంచి చిత్రాలు అందించినప్పటికీ ఎందుకనో అంతగా పేరు రాలేదు. అంటే ఇక్కడ ఒక పెద్ద కోటరీ ఉంటుందమ్మ. ఇక్కడ పేరు రావాలంటే కొద్దిమందికే పేరు వస్తుంది, అందరికీ పేరు రాదు. కానీ పేరు రాకపోతే పోయింది, కానీ చెడ్డ పేరు కూడా ఆయనకి అంటే మన సాగర్ గారికి రాలేదు. పేరు రాలేదు, రావలసినంత పేరు రాలేదు, కానీ చెడ్డ పేరు మాత్రం రాలేదు. ఆయనకి ఎప్పుడూ ఒక ప్రత్యేక స్థానం ఉండేదన్నమాట. ఆయన ఇంత తొందరగా పోవాల్సిన జస్ట్ 71 ఆయన ఇంత తొందరగా పోవాల్సిన వాడు కాదు. అనారోగ్యం ఆయన పట్ల కొంచెం మరి కఠినంగా అంటే శిక్షించింది అనుకోవడమాట. ఏదేమైనప్పుడు కూడా హీరోయిన్ల పాలట హీరోల పాలట శ్రేయోభిలాషి, ఎవరికి ఏ సహాయం కావలసినా చేసేవాడు. ఆ రోజుల్లో హీరోయిన్లకు కానీ ఎవరికి మంచి స్నేహపాత్రుడిగా ఉండేవాడు, జాలీగా ఉండేవాడు. మొదట్లో డైరెక్టర్గా ఉన్నప్పుడు అనుకున్నాం అనమాట, ఇంత కేర్ ఫ్రీగా ఉంటున్నాడు ఏంటి అనుకున్నాం అనమాట. కేర్ ఫ్రీగా ఉన్న డైరెక్షనే, పనితనమే అలాగుండేవాడు అనమాట. ఆల్మోస్ట్ నాకు కాంటెంపరీ నాతో కలిసి నేను ముద్దులు చెల్లులు చేసినప్పుడు ఆయన ఏదో సినిమా చేస్తున్నాడు.
అలా ఉండేవాడు. మనకి తర్వాత కలుసుకున్నప్పుడు గౌరవంగా రామారావు గారు అని పిలుస్తుండేవాడు. అందరి పట్ల కూడా అదే గౌరవంతో ఉండేవాడు సాగర్. అంటే తనలో నాలుకగా ఉండేవాడు. డైరెక్టర్స్ అందరికీ ఏదో కూడు గూడు నీడ ఇట్లాంటివి ఉండాలని, కనీసం ఉండాలని కోరుకునేటువంటి మంచి మనిషి. తర్వాత హీరోయిన్లు మాత్రం చాలా బాగా చూసుకునేవాడు. అని కోపం వచ్చినా కూడా అలాగే దండించేవాడు అన్నమాట. కోపం వచ్చినట్టయితే మళ్ళీ ఇంకా ఆయన అనుకున్నది సాధించినంత వరకు కూడా వదిలేవాడు కాదన్నమాట. ఇన్ని ప్రత్యేకతలు కలిగిన వ్యక్తి, ఇండస్ట్రీలో అందరికీ తల్లో నాలుగుగా ఉన్నటువంటి వ్యక్తి అకాల మరణం ఎవరికైనా బాధగానే ఉంటుందన్నమాట. ఒక్కొక్కరిలోనూ ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది, ఒక్కొక్క జానర్లో. ముఖ్యంగా సాగర్ గారిలో ఏం చెప్తారు? సాగర్ గారిలో ఉన్న ప్రత్యేకతని ఒకవరకు సినిమాని హెవీగా చూడ్డు, సినిమాని లైటర్గా చూస్తాడు. సినిమా చూసిన ప్రేక్షకుడు హాయిగా నవ్వుకుంటూ ఇంటికి వెళ్ళిపోతే చాలు అంతే. అటు గుండె బరువు ఎక్కవలసిన అవసరం లేదు, కళ్ళు చెమర్చవలసిన అవసరం లేదు, కన్నీరు మున్నీరుగా దుఃఖపడవలసిన అవసరం లేదు. లేటెస్ట్ ట్రెండ్ని బాగా క్యాప్చర్ చేశాడనమాట. ఏంటంటే సినిమాకి వచ్చేవాడు జాలీగా ఎంజాయ్ చేద్దాని వస్తాడనమాట. లెట్ హిమ్ ఎంజాయ్, అంతేగాని కన్నీరు మున్నీరుగా ఏడడం కోసం రావటం లేదు అని ఆలోచించే మనిషి మాట. ఆయన ఎలాగైతే జాలీగా ఉంటాడో ఆయన సినిమాలు కూడా జోష్గా జాలీగా ఉంటాయి. సాగర్ గారు కృష్ణ గారితో, సౌందర్య గారితో ఒక 2-3 సినిమాలు చేశారు. అవునవును. సో ఎట్లా ఉండేది? అంటే కృష్ణ గారి తాలూకు బాడీ లాంగ్వేజ్ని బట్టి కృష్ణ గారితో ఎలాంటి సినిమాలు తీయాలో తెలిసిన వ్యక్తి. కృష్ణ గారితో ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఆయుష్ తగ్గినట్టుగా, అంటే ఏమిటి వయసు తగ్గినట్టుగా ఆయన్ని ఆ మేకప్లో తయారు చేయించి కృష్ణ గారితో సౌందర్య గారితో స్టెప్స్ వేయించిన వ్యక్తి. అలాగా తర్వాత ముఖ్యంగా ఏంటంటే తను చేసినటువంటి ఆర్టిస్ట్ ఎవరైనప్పటికి కూడా ఒక కృష్ణ గారి లెవెల్లోనే చూస్తాడు. భానుచందన్ కావచ్చు, సుమన్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఒక ఆర్టిస్ట్కి ఇవ్వాల్సినటువంటి గౌరవంలో పీక్స్కి వెళ్ళి ఇస్తారనమాట. అందుకే ఆయన సినిమాలు మొత్తం ఆల్మోస్ట్ ఒక 30 ఎన్నో సినిమాలు చేశాడు. ఆయనతో చేసే వాళ్ళందరూ కూడా ఆయనకి డేట్స్ అడిగితే వెంటనే ఇస్తారన్నమాట. ఎందుకంటే మిస్ఫైర్ చేయడు, మిస్యూజ్ చేయడు. అంటే ఆర్టిస్టులకి మంచి సంతృప్తిని మిగిలిస్తారన్నమాట. మంచి డైరెక్టర్ చేతిలో యాక్ట్ చేసాము, మన రెమ్యూనరేషన్ వచ్చేసింది, రెమ్యూనరేషన్ ఎగ్గొట్టలేదు అనుకునే వ్యక్తి ఆయన. అది ఎందుకు ఆ తర్వాత సినిమాలకి కాస్త దూరంగా ఆయన బడ్జెట్ పెరిగిపోయిందమ్మా. ఇప్పుడు మాబోటు వాళ్ళు సినిమాలు చేయాలంటే బడ్జెట్ లక్షలు ఫర్ ఎగ్జాంపుల్ ముద్దులు చెల్లుడు సినిమాకి ఎంత అయింది? నెగిటివ్ 5 lakhs అయింది. ఈరోజు 5 lakhsతో సినిమా చేయగలమా? షార్ట్ ఫిల్మ్ కూడా తీయలేము. అలా షార్ట్ ఫిల్మ్ కాదు, 5 lakhsతో పూజా కార్యక్రమాలు అవ్వు. అందువల్ల ఇప్పుడు ఆ రోజుల్లో ఉండేటువంటి డైరెక్టర్స్ ఇప్పుడు ఇమ్మడాలంటే కష్టం. అది ఇమ్మలేక ఆయన ఎవడు లక్షలు కోట్లు పెరిగిపోతున్నాయి, తిరిగి వస్తుందో రాదు తెలీదు. ఆ సినిమా పూర్తయినట్టయితే థియేటర్లు దొరుకుతాయో దొరకవో తెలీదు. ఇన్ని బాధల మధ్య సినిమా ఎందుకు తీసుకొని లేని కష్టాలు పెట్టుకోవడం? ఏదో చిన్న చితకో వ్యాపారం చేసుకున్నాడు మద్రాసులోనే పోయినాడు అన్నమాట. ఆ వ్యాపారాలు చూసుకుంటూ హాయిగా దర్జాగా ఉండేవాడు. కావాల్సిందే ఉంది. అది సాగర్ గారి గురించి మంచి విశేషాలు తెలియజేశారండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.